హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత వ్లాగ్స్. నేనైతే మా ఇంటి నుంచి అయితే గుజరాత్కి వచ్చేటప్పుడు అయితే ఎయిర్పోర్ట్లో నుంచి రాజ్కోట్ ఎయిర్పోర్ట్ వరకు తీసిన వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఫుల్ వీడియో అయితే ఏం తీయలేను, షార్ట్ వీడియోని మళ్ళీ ఫుల్ వీడియో కింద కన్వర్ట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే ఎంట్రీ అయిందైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇవైతే మా ట్రైన్ టికెట్ మా ఫ్లైట్ టికెట్స్ ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. మమ్మల్ని అయితే డ్రాప్ చేయడానికి అయితే మా బాపు మా అల్లుడు అయితే వచ్చారు. మా అల్లుడు అయితే కనిపిస్తారు వీడియో క్లిప్లో. మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేటప్పుడు ఎక్కడికెక్కడికి ఏమేమి తిరిగాము అక్కడ అవంతా చిన్న చిన్న క్లిప్స్ అయితే అన్నీ యాడ్ చేశాను. ఇప్పటిదాకా కనిపించాడు కదా, తనైతే మా అల్లుడు. వీడొచ్చేసి మా బాబు, మా బాపు, మా అల్లుడు ఈయన. అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు అయితే నేను తీసుకున్న వీడియో క్లిప్స్ అండి ఇవన్నీ. ఓన్లీ చేయితోనే తీసాను, ట్రైపాడ్ అలాంటివి అయితే ఏవీ లేదు. అట్లీస్ట్ సెల్ఫీ స్టిక్ ఇట నా దగ్గర లేదు. దానికని చెప్పేసి అయితే వీడియో క్లిప్ అయితే అంతా క్లారిటీగా లేకుండొచ్చు. కానీ మీరైతే ఎయిర్పోర్ట్ చూడాలనుకుంటే అయితే చూడొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి. చూస్తే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుండొచ్చు అని అనుకుంటున్నాను. మేమైతే లోపలికైతే వచ్చేసిన తర్వాత అక్కడ వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేసేసిన తర్వాత ఇది వచ్చేసి అయితే ఫ్లైట్ను ఉంటాయి కదా ఆ ఏరియా అండి, అది మొత్తము. అక్కడక్కడ అయితే అన్ని వీడియో క్లిప్స్ అయితే కొంచెం అయితే యాడ్ చేశాను. క్లారిటీగా లేకపోయినా చూడండి. ఇది వచ్చేసి అయితే ఫ్లైట్లోకి ఫస్ట్ మా చిన్నోని అయితే పంపిస్తూ నేనైతే వెనక నుంచి అయితే వీడియో క్లిప్స్ అయితే తీసాను. అక్కడ కనిపిస్తుంది కదా, తను వచ్చేసి అయితే ఫ్లైట్లోనే ఉంటారండి. మేమైతే ఫ్లైట్ లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోయామండి. మా సీట్ నెంబర్ అయితే చూస్తున్నాము, ఎక్కడుంది సీట్ అని చెప్పేసి అయితే. ఇకైతే బయట తీసిన వీడియో క్లిప్స్ అండి, చూడండి. ఫ్లైట్ అయితే ఎలా టేకప్ అవుతా అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీశాను, చూసేయండి. చూడని వాళ్ళ కోసం మాత్రమే అండి, ఏదో ఓవర్ యాక్షన్ కోసము నేను ఫ్లైట్ ఎక్కాను అది ఇది అని చెప్పేసి దానికోసం అయితే వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. ఎవరన్నా ఉంటారు కదా చూడని వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇంతకుముందుకు ఒకసారి వచ్చాను. నేను, మా బావ, మా జస్ట్ ముగ్గురం కలిసి అయితే ఒక్కసారి ఎక్కాము, ఒక 1.5 year బ్యాక్. మళ్ళీ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఒక్కదాన్ని మా జస్ట్ని తీసుకొని అయితే ఫ్లైట్కి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే చాలా భయం అనిపించింది. కానీ తర్వాత కొంచెం టికెట్స్ ఎట్లా తీసుకోవాలి, లాంగ్వేజ్ ప్రాబ్లము అది అని చెప్పేసి చాలా ఆలోచించాను. కానీ ఎంట్రీ అయిపోయిన తర్వాత మనంతలో మనము చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ తెలుసుకుంటూ పోతే హ్యాపీనెస్ వేరే కదా. నాకైతే ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు నేనుగా స్వతహాగా అంటే మా బావ కొంచెం ఫోన్లో డైరెక్షన్ ఇస్తూ ఉంటే నేనైతే కొంచెం వెళ్ళడము అలాంటివి అయితే చూసుకుంటూ అయితే లాస్ట్ ఫైనల్ అయితే మా ఫ్లైట్ జర్నీ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే 5:30 మా ఫ్లైట్ టైమింగ్ అండి, కానీ 6 o'clock అయితే టేకప్ అయింది. ఎగ్జాక్ట్గా 8కి అయితే ల్యాండ్ అయిందండి. 2 hours పట్టిందండి శంషాబాద్ టు రాజ్కోట్ ఎయిర్పోర్ట్కి అయితే రావడానికి. ఒకవేళ క్లిప్స్ వెనక ముందు అక్కడ తారుమారు ఉంటే మీరు అడ్జస్ట్ కండి అస్సలు మరేం వరి కాకండి. ఎయిర్పోర్ట్లో అయితే A to Z వరకు అయితే అన్నీ ఉంటాయి, ఫుడ్ కానీ ఏది కానీ కాస్ట్ అయితే మనం అస్సలు పెట్టలేమంది. చాలా రేట్లు అయితే ఉంటాయి. మేమైతే మార్నింగ్ అయితే 11కి స్టార్ట్ అయ్యామండి. మాకు 5:30కి ఉన్నా కానీ కొంచెం మా విలేజ్ నుంచి రావడానికి 4 hours అట్లా టైం పడుతుంది. మళ్ళీ ఒక 2 hours ముందే ఉందాంలే, మాకు అంతగా తెలియదు కదా అని చెప్పేసి అయితే ముందే అయితే స్టార్ట్ అయ్యాము మేము. దానికని చెప్పేసి అయితే మాకు ఫుల్ అయితే ఆకలి అయింది. ఇదని తిందామని చెప్పేసి వెతికితే అయితే చాలా ప్రైజెస్ అనిపించాయి. అయినా తప్పదు కానీ 500 పెట్టి అయితే ఒక చిన్న పిజ్జా, కోక్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొని తినేసాము. పిజ్జా కారండి, బర్గరు, పిజ్జా అని చెప్పేసాను. ఇదైతే ఫ్లైట్ టేకప్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో క్లిప్స్ అంటే పైన అయితే ఇవన్నీ కొంచెం నాకైతే భయం అనిపించింది. అంత క్లారిటీగా అయితే తీయలేను కానీ అక్కడక్కడ అయితే మా చిన్నోడు తీశారు, కొన్ని అయితే నేను తీశాను, మా జస్ట్ గారు అయితే తీశారు వీడియో క్లిప్స్ అయితే. ఇది మొత్తం పైన టేకప్ అయిపోయిన తర్వాత
తీసిన వీడియో క్లిప్స్. మనకి ఏవి కావాలన్నా ఎయిర్పోర్ట్లో అయితే A to Z వరకు అయితే అన్నీ ఉంటాయి. ఫ్లైట్లో గిట మనము టికెట్ బుక్ చేసేటప్పుడు ఏదైనా ఫుడ్ అంటే షవర్మా అలాంటివి ఏదైనా ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ మనకైతే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇస్తారు. అందులో ఫ్రీగా అయితే వాటర్ మాత్రమే ఉంటాయండి. ఇంకా జ్యూసెస్ ఏమైనా కొనుక్కోవాలన్నా 1 కప్ జ్యూస్ వచ్చేసి అయితే 200 ఫ్లైట్లో. చాలా చాలా హెవీ ప్రైజెస్ అనిపించాయి. మేమైతే 2 అవర్స్ జర్నీ కాబట్టి అంతా ఏం తీసుకోలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే తాగాము. మళ్ళీ ల్యాండ్ అయిపోయిన తర్వాత మా బావ వస్తారు కదా, ఏదైనా తీసుకొస్తారని చెప్పేసి అంతా తిననీకైతే మేమైతే ఏమీ ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి. మళ్ళీ మన మధ్యతరగతి వాళ్ళైతే అంత రేట్లు పెట్టి తినడం అంటే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది కదండి మనకైతే. సోది అనిపిస్తుందా? ఇవి 8 మినిట్స్ వీడియోకి వాయిస్ ఓవర్ ఓన్లీ ఏమని ఇవ్వాలో అర్థం కాక మా ఎక్స్పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అని అంటే ఆల్మోస్ట్ అందరూ వెళ్ళే ఉంటారు, కానీ ఏదో చెప్పాను అంతే. దీనికైతే ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. కానీ ఫ్లైట్ టేకప్ అయ్యేటప్పుడు మరి ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తర్వాత అంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు వెళ్ళి వచ్చే వాళ్ళకైతే అలా ఏం అనిపించకపోవచ్చు, కానీ మా లాంటి వాళ్ళకైతే కొంచెం మళ్ళీ నేను ఒక్కదానే వెళ్ళాను కాబట్టి మా జస్సుని తీసుకుని వారిగిటే చిన్నగా ఉంటారు కాబట్టి కొంచెం ప్రాబ్లంగా అనిపించింది. అయినా పర్లేదు, ఎంజాయ్ చేస్తూనే వచ్చామని అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఒక్కరిని తీసుకొని నేను ఒక్కదానైతే ఇదైతే చీకటి అయిపోయిందండి మేము ల్యాండ్ అయ్యేసరికల్లా. అప్పుడు వీడియో క్లిప్స్ అయితే తీసినాయి. ఇవైతే ల్యాండ్ అయిపోయిన తర్వాత అయితే మనం ఫ్లైట్లో నుంచి దిగిన తర్వాత ఇలా ఉంటుందండి వెళ్ళడానికి. ఇలా వచ్చేసిన తర్వాత మనం బ్యాగ్ కలెక్షన్ చేసుకోవడము అదైతే ఉంటుంది. మనము స్టార్టింగ్ ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం బ్యాగ్ అయితే వెయిట్ చెక్ చేసి అయితే తీసుకుంటారు. మళ్ళీ మనమైతే ఫ్లైట్ దిగిన తర్వాత అయితే బ్యాగ్ కలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. మనం వచ్చేసరికి అయితే ఇలా దీనిపైన అయితే బ్యాగ్స్ అయితే మనవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. మన బ్యాగ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి మన లగేజ్ రాగానే తీసుకోవచ్చు. ఇది గిట్ట ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. కానీ ఫ్లైట్ జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మరేం ప్రాబ్లం ఉండదండి. నాకైతే బాగానే అనిపించింది. నచ్చితేనే వెళ్ళండి, లేదంటే లేదు. ఇక్కడితో అయితే మా చెంచాబాద్ టు రాజ్కోట్ ఫ్లైట్ జర్నీ స్టోరీ అయితే కంప్లీట్. ఇక్కడైతే మా బావ అయితే వచ్చేసారు. వీడియో నచ్చితే అయితే మీరైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి ఇంకొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. బాయ్ బాయ్.